హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒకరు గ్రూప్‌లో ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏంటి అంటే ఆహ్, సాధారణంగా సర్వసాధారణంగా మనందరి ఇళ్లల్లో జరుగుతున్నదే. కాకపోతే ఆ మ్యాటర్‌లో ఆయన పెట్టిన పదజాలం ఎలా ఉంది అంటే మనసుకి హత్తుకునేలా ఉంది. అది చదవగానే నాకనిపించింది మన రత్నలహరి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలి అని. సో, ఆ ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకి ఆ మ్యాటర్ తీసుకొనొచ్చాను. మరి వెళ్ళిపోదామా మ్యాటర్‌లోకి? ఈ రోజు నుంచి వేసవి సెలవులని మానసికంగా సిద్ధమైనందుకేమో 8 గంటలవుతున్నా మెలకువ రాలేదు. ఓ ఫోన్ కాల్‌తో మెలుకువ వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది 4 గంటలకే వినిపించే నా శ్రీమతి గాజుల గలగలలు, పాత్రల శబ్దాలు, కళ్ళాపి చిలకరింపులు, ఈ సవ్వడులన్నీ ఏమైనాయి అని. ఇంకా పడుకునే ఉంది. అడిగాను ఏమైంది అని. ఆడదాని బహిష్టు పేరుతో హింసిస్తున్న భగవంతుడు మైగ్రేన్ హెడేక్‌ను బోనస్‌గా కూడా ఇచ్చాడు. నైట్ అంతా వామిటింగ్స్ అట. నాకు నిద్రాభంగమని లేపలేదట పిచ్చిది. మాట్లాడే ఓపిక, కూర్చుండే శక్తి లేదని అర్థమైంది. నేను నిద్ర లేచి లేవగానే టీ ఇచ్చే శ్రీమతికి ఒక్కరోజైనా అది బాగా లేనప్పుడైనా ఓ గ్లాసుడు పాలు ఇద్దామని వంటగదిలోకి వెళ్ళాను. పాలు కాచాను. పంచదార ఎక్కడ ఉందో కనిపెట్టడం కంటే కొత్త గ్రహాన్ని కనిపెట్టడం సులభం అనిపించింది. ఎట్టకేలకు కనిపెట్టి పాలు శ్రీమతికి ఇచ్చాను. తాగేసి మళ్ళీ పడుకుంది. దినపత్రిక తిరగేస్తున్నా నా మనసు వార్తల మీద లగ్నం కాలేదు. ఎదుట వడిలిపోయిన తోటకూర కాడలా శ్రీమతి కనిపిస్తూ ఉంటే ఏమీ తోచటం లేదు. పని మనిషి నెరుగని మధ్యతరగతి వాళ్ళం కదా. పాపం పాచి పాత్రలైనా కడుగుదామని పేపర్ పక్కన పడేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాను. బ్రష్తో విమ్ అద్దుకుని ఎడమ చేతితో గిన్నె అందుకున్నాను తోమడానికి. అప్పుడు మొదలైంది ఎడమ చేతి గిన్నె నుండి ఎర్ర చీమల దాడి. చీమ కుట్టిందా చెమచెమలాడిందా పాట గుర్తుకు రాలేదు కానీ ప్రతిరోజు నా శ్రీమతి పడే పాటలు మాత్రం అనుభవానికి వస్తున్నాయి. ఎలా అయితేనేమి పాత్రలు కడిగి విజయవంతంగా ఆ అంకం పూర్తి చేశాను. మా శ్రీమతి ఇంకా మగతగా పడకలోనే ఉంది. లేచే ఓపికొచ్చి నీ కడిగిన పాత్రలను చూసిందా, మీకెందుకు శ్రమ అంటూ కన్నీరు పెడుతుంది. ఇది కదా ఆడవారంటే. ఓ మగువా, నీకు జోహార్లు. మగాడు లేని మగువ మహారాణిలా బతకగలదేమో కానీ మగువ లేని మగాడికి మనుగడే లేదు. ఎంత చక్కగా ఉంది కదండి ఈ వచనం. ఇది ఆ, సురేంద్ర రుడ్డ గారు రాశారు. ఆయన స్వ అనుభవం అట. సో ఇంత చక్కగా భార్యను అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా ఆ భార్య అదృష్టమేమో అనిపిస్తుంది. ఈరోజు మనకిది ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చింది అంటే చదివిన వాళ్ళు కూడా అబ్బా నేను కూడా ఇలా మా భార్యతో ఉంటే బాగుండు, విన్నవాళ్ళు కూడా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుందేమో అనిపిస్తోంది నాకు. సో ఎనీహౌ ఇదైతే నాకు బాగా నచ్చింది. నేను కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. మరొక మంచి కథతో, కథానికతో, కవితతో లేకపోతే ఇంకేదైనా మంచి విషయంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అంతవరకు నమస్తే. నేను మీ సత్య.